జయ పెద్ద అమ్మాయి. జయ ఎక్సలెంట్ సింగర్. నిజంగా నీకు మాత్రం ఇక ప్రైజ్ కాకపోయినా ఎక్సలెంట్ సింగర్. నేను కాంపిటీషన్లో నిజంగా నేను జెన్యున్ చెబుతున్నా, చాలా గొప్ప సింగర్ ఉన్నావు. నీ కొంచెం హైట్కి వచ్చిన నీ వయసు వాళ్ళు వచ్చినట్టుకైతే నువ్వే కొట్టుకునేదానివి. మీ ముగ్గురికా? సరే, మీ ముగ్గురికి పోటీ పెడతా, సరేనా? ప్రైజ్ మనీ తక్కువే, మీ ముగ్గురికి ఇప్పుడే స్పాట్లో. ఓకే, మీ ముగ్గురికి రైట్, మీ ముగ్గురికి పోటీ. మరలా అబ్బా రైట్, ఎల్లు వదిలేసేద్దాం. 4:30 కదా. చెప్పండి. ముందు ఈ అమ్మాయికి ఫస్ట్ అమ్మాయి ఫస్ట్ పాడింది ఎవరు? నువ్వు రైట్రా. చిన్నారికి చూడండి, రా ఎట్రా, నువ్వు కూడా రా, ఎడకరా. ఆ 75, చిన్నారికి 75 వేసేయి. బ్రదర్ టాంచి జెన్యున్గా చూస్తున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు. ఓకే ఓకే, నువ్వు మార్కులు వేసావు అంతవరకే. ఇంకా 85. ఓకే, 80. పుష్ప  శృతి  హారిక  ఉన్నట్టుగానే చెప్పాడు. జెన్యున్ తిరుపతి కాంపిటీషన్లో అంటే నేను పెట్టాను కాబట్టి నేను ఇవ్వకూడదు కాబట్టి రైట్, మంచి తీర్పు తీర్చాడు. ఫస్ట్ వచ్చింది ఎవరు? పుష్ప. అందరూ చప్పట్లు కొట్టండి. వాస్తవంగా ఆ పాట చాలా కష్టమైన పాట, చాలా కష్టమైన పాట, చాలా సింపుల్గా పాడింది. చాలా కష్టమైన పాట, చాలా సింపుల్గా పాడింది. ఆ వయసులో నాకు ఇప్పటికి రాదు, నాకు చాలా ఇష్టం ఆ పాట. నాకు నోరు తిరగదు ఇప్పటికి. భయము చెందకు భక్తుడా, చాలా మంచి పాట. ఈ పాట పాడుతుంటే డ్రమ్ము కొట్టే నేను వింటారా? ఓకే, ఒక్క వచ్చినము ఒక పల్లవి. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవమిచ్చిన యెహోవున్నాడు, ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. జీవమిచ్చిన యెహోవున్నాడు, ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు. హల్లెలూయా. కొద్దిగానే సౌండ్ పెట్టు. హల్లెలూయా. రైట్, అందరూ మంచి మరొకసారి చప్పట్లు కొట్టండి. రైట్, దేవుని స్తోత్రం. చక్కగా పాడి ప్రభునామాన్ని మహింపరిచినటువంటి పుష్పకి మొదటి ప్రైజ్. అందరూ చప్పట్లు కొట్టండి. నెక్స్ట్ పాడింది ఎవరు? లుదియా. నెక్స్ట్ ప్రైజ్ 90 మార్కులు లుదియాకి. వాస్తవంగా లుదియాకి కూడా బాగానే పాడింది. పుష్ప చూసి పాడింది, లుదియా చూడకుండా పాడింది. ప్రతి పాయింట్ కూడా పట్టుకోవాలి. వాస్తవంగా లుదియా చూడకుండా పాడింది, బాగా పాడింది. అయినా
పాటను బట్టి తీర్పు. మరొకసారి నువ్వు పాడిన ఏం పాట పాడావు పాడు. నన్ను నీవు మరువక, నేను మరవలేదు ఇప్పుడు. మార్గము తెలిసిన తప్పిపో